వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, రైస్ ఉప్మా వండటానికి రైస్ రవ్వ ఒక గ్లాసు రవ్వ వేసి వేయించుతున్నానండి. చూడండి, కొంచెం దూరగా వేయించుకోవాలి, అప్పుడు ఉప్మా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. కాస్త వేయించుకోవాలండి, వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. ఇలా వేయించుకుంటే చాలు. ఈ రవ్వతో రైస్ జావ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బాగోలేనప్పుడు ఆ జావ తాగి ఉండిపోవచ్చు. ఈ రవ్వ నేను ఉప్మా చేస్తున్నాను. చూడండి, ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాసు రవ్వతో రైస్ ఉప్మా చేస్తున్నాను. గ్లాసు రవ్వ వేయించుకున్నాను, బాగా కొంచెం దూరగా వేయించుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 ఎండుమిరపకాయలు, ఆవాలు 1/4 టీ స్పూను, తాలింపు గింజలండి ఒక 2 గుప్పిళ్ళు తాలింపు గింజలు, అంటే అన్ని పప్పులు కలిసినవి. ఇంకా తర్వాత 2 గుప్పిళ్ళు వేరుశనగ పప్పులు. ఇక కొంచెం ఎక్కువే కరివేపాకు వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. చూడండి, ఆయిల్ వండేటప్పుడు చూపిస్తాను నేను. చూడండి ఎలా వండుతున్నానో రైస్ ఉప్మా. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ ఉప్మా వండటానికి నేను బౌల్ పెట్టాను. బౌల్లో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసానండి. కొలతలో అయితే 6 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కుతూ ఉంది. నేను అల్లం చూపించలేదు కదా, అల్లం ముక్కలు వేస్తున్నాను. చూడండి, అల్లం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వేసుకోండి అల్లం. చూడండి, అల్లం వేగుతూ ఉంది కదా. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేస్తున్నాను.
ఆవాల తర్వాత పల్లి పప్పులు వేసుకోవాలండి, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. కాస్త వేయించుకోవాలి. కాస్త వేయించుకోవాలండి. పల్లీలు కాస్త దోరగా వేగాలి. ఇప్పుడు అన్ని రకాల పప్పులు వేసేసుకోవాలండి. మల్టీ కలర్ పప్పులన్నీ వేసేసుకోవాలి. అవి కూడా వేయించుకోవాలి. అవి కూడా వేయించుకోవాలండి. దోరగా వేగాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. పోపు మాడకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేగినా పర్వాలేదు, వేగపోయినా పర్వాలేదు, ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా వేసాం కదా. రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. గ్లాసు రైస్ రవ్వ కదా, రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ ఒక 10 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ రవ్వ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. ఇంకా ప్లేట్ మూత వేసేసుకోవాలి. 10 నిమిషాలు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ రవ్వ వేసేసుకుందాం. చూడండి, ప్లేట్ మూత తీసి చూస్తున్నా. 10 నిమిషాలు వాటర్ ఉడికిన తర్వాత బాగా ఆనియన్స్ కూడా ఉడికిపోతాయి. మూత తీసి చూస్తున్నాను. చూసి ఈ రైస్ రవ్వ వేసేస్తున్నానండి. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని తిప్పి ఇలా తిప్పేసి ప్లేట్ మూత వేసేసుకోవాలి. దమ్ ఇవ్వాలండి. ఒకటికి 2 వాటర్. పైన కాస్త నెయ్యి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి ఉప్మా. ఇలా వేసేసుకొని ఇంకా దమ్ ఇవ్వాలండి. ప్లేట్ మూత వేసేసుకుంటున్నాను. చూడండి, రైస్ ఉప్మా ఎలా ఉడికిందో చూపిస్తాను నేను ఇప్పుడు.
సూపర్గా ఉడికిపోయిందండి, చక్కగా దమ్ అయిపోయింది కూడా. ఇలా దమ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. చూడండి రైస్ ఉప్మా ఉడికిపోయింది, శుభ్రంగా దమ్ అయిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. ఇలా చేసుకుంటే రైస్ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. చక్కగా పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం, మొత్తం టేస్టీ కమ్మనైన ఉప్మా రెడీ అయిపోయిందండి. పంచదారతో తింటే సూపర్గా ఉంటుంది ఈ ఉప్మా. Thank you for watching this video. Thank you. Bye.